హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈ వీడియోలో మా చిన్నోడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఇది వీడి 5th బర్త్డే. మరీ గ్రాండ్గా లేకోకుండా ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాము. కేక్ బాక్స్ చూస్తే చాలా పెద్దగా ఉంది ఏమో కేక్ అనిపిస్తుంది కదా, కానీ లోపల చూస్తే చూడండి కేక్ ఎంత చిన్నగా ఉందో. మా చిన్నోడు పెట్రోల్ కేకే కావాలన్నాడు, అందుకని అదే ఆర్డర్ ఇచ్చాము. కేక్ అయితే చూడడానికి చాలా బాగుంది. చూడండి మా పెద్దోడు ఫోటోకి ఎలా పోజ్ ఇస్తున్నాడో. కేక్ కటింగ్ చేయకముందే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. కేక్తో పాటు కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, జెమ్స్, అలాగే గిఫ్ట్లు కూడా టేబుల్ మీద పెట్టేశాము. కేక్ కటింగ్ చేద్దామనేసి క్యాండిల్స్ అరేంజ్ చేసుకుంటున్నాము. పిల్లలైతే కేక్ కటింగ్ టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు. కేక్ కటింగ్ చేసిన తర్వాత వాళ్ళన్న తమ్ముడికి తినిపిస్తున్నాడు. కేక్ కటింగ్ తర్వాత వాడికి కేక్ తినిపించేసి అందరము హ్యాపీ బర్త్డే చెప్పేశాము. ఫస్ట్ వాళ్ళన్న గిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత మేమందరం కలిసి ఒక గిఫ్ట్ ఇచ్చాము. వాళ్ళన్న ఇచ్చిన గిఫ్ట్ని ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాడు. గిఫ్ట్ని చూడగానే వీడి రియాక్షన్ చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నాడో. అసలు స్పైడర్ మ్యాన్ వాచే కావాలన్నాడు, అందుకని ఆ వాచ్ని తీసుకొని వచ్చాము. వాచ్కి లైటింగ్స్ వస్తే ఇలా సర్కిల్ లాగా అవుతుంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. పిల్లలిద్దరూ అయితే వావ్ సూపర్ ఉందిరా వాచ్ అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ని కూడా ఓపెన్ చేశారు. ఇది కూడా వాళ్ళకు బాగా నచ్చిందట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఉన్న టీటీడీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా టెంపుల్లోకి వెళ్ళగానే ప్రదక్షిణాలు చేశాము.
ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్లోకి వెళ్తున్నాము. టీటీడీ వాళ్ళే ఇక్కడ కూడా ఈ టెంపుల్ని రన్ చేస్తారంట. వెంకటేశ్వర స్వామి ఫ్లెక్సీ చూడండి ఎంత హైట్ ఉందో. స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇండియా గేట్ దగ్గరికి బయలుదేరాము. ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే పొల్యూషన్ ఎక్కువగా ఉంది, చలి కూడా ఎక్కువగా ఉంది. ఇటువైపు లాస్ట్లో రాష్ట్రపతి భవన్ ఉంటుందంట. ఈ పొల్యూషన్కి ఆ రాష్ట్రపతి భవన్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అటువైపుకి వెళ్ళాలంటే అండర్ పాస్ నుంచి వెళ్ళాలి. అండర్ పాస్ నుంచి వెళ్ళే దారిలోనే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఇండియా గేట్ని ఎప్పుడు ఎలా స్థాపించారు అనేసి మొత్తం అన్ని డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎప్పుడు బుక్స్లోను సినిమాల్లోనే చూస్తుంటాం కదా, ఇలా డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగుంది. పైన లైటింగ్స్తో ఇండియా ఫ్లాగ్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈవినింగ్ టైం కదా, అందుకనేసి ఇక్కడ ఫుల్ రష్గా ఉంది. నెక్స్ట్ ఎప్పుడైనా డే టైంలో వచ్చినప్పుడు కంప్లీట్గా వీడియో తీసి మన ఛానల్లో పెడతాను. గేట్ అటువైపుకి వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను చూడండి. చూడండి, ఇండియా గేట్కు ఎదురుగా సుభాష్ చంద్రబోసు గేట్కు సెల్యూట్ చేస్తున్నట్టు చాలా బాగా పెట్టారు. ఇక్కడంతా చూసుకున్న తర్వాత ఇంక ఇంటికి బయలుదేరాము. ఇక్కడి నుంచి కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, చూసేయండి. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.